ఆశా వర్కర్ల బస్సు జాత కార్యక్రమం ఖమ్మం జిల్లాకు చేరుకుంది. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి మంచుకంటి భవన్కు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు భారీ ర్యాలీ తీశారు. ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని, అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాత ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. ఇప్పటికే అనేక జిల్లాలు తిరుగుతూ ఇప్పుడే ఖమ్మం జిల్లా కేంద్రానికి జాత చేరుకుంది. మరి ఇక్కడ ఉన్న ఆశా వర్కర్లు ఇతర నాయకత్వం అందరూ ఘనంగా స్వాగతం పలికారు. మరి జాతా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది. మేము అడుగుతున్న అప్పటికే మేము 18,000 ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం. ఇప్పుడు అడిగే డిమాండ్స్ అన్నీ కూడా మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే అడిగాం. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా 15 రోజులు నిరవధిక సమ్మె చేశాం. ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా, సీతక్క గారితో సహా మా టెంట్ల కిందకి వచ్చారు. మా సమస్యలన్నీ కూడా వాళ్ళు వింటారు. మా డిమాండ్స్ అన్నీ కూడా న్యాయమైనవనేసి వాళ్ళు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. మరి హామీ ఇవ్వడమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. అందుకని ఈరోజు మేము అడుగుతున్నవి కొత్త డిమాండ్స్ కాదు, కొంత కోరికలు కాదు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. మరి సంవత్సర కాలంలో అనేక సార్లు అడిగాం, అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. మొండి వైఖరితో ఉంది. నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ నిర్లక్ష్యాన్ని విడనాడాలనే మేము ఈ బస్సు జాతాను నిర్వహిస్తున్నాం. ఈ బస్సు జాత ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభతో ముగింపు చేస్తున్నాం. మరి 31వ తేదీ లోపు ఈ ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెకు సైతం సిద్ధమవుతున్నామనేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం.